ఈ పునరుద్ధాన ఆరాధనలో, ఈ పరిశుద్ధ ఆరాధనలో పాల్గొన్న ప్రతి బిడ్డని దేవుడి నిండాలుగా దీవించి ఆశ్రయించునుగాక. మనము కొన్ని లేఖన భాగాలను మనము వాక్యానుసారంగా ధ్యానం చేస్తున్నాం సార్. ఈ దినమున రైట్, ఇక్కడ మనము లేఖనంలో చూసినట్లయితే వాగ్దాన భూమి గురించి కొన్ని మాటలు లేఖనానుసారంగా మనం ధ్యానం చేస్తాం. వాగ్దాన భూమి అంటే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి, ఇశ్రాయేలీలు జర్నీ ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్. ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశం నుంచి కానాను దేశానికి ప్రయాణం చేసినటువంటి ఈ యాత్ర, ఇది భూలోకంలో మనం ఏం చెప్తామంటే భూలోకం నుంచి పరలోకానికి వెళ్ళేటువంటి యాత్ర అని కూడా మనము చెప్పచ్చు. రెండు రకాలు. అంటే ఇది దాదాపుగా మరి మోషే నాయకత్వంలో ఐగుప్తు దేశం నుంచి వారిని, అంటే దేవునికి మొరపెట్టినటువంటి ఇశ్రాయేలీల్ని దేవుడు మరి నడిపించాడు. ఈ నడిపించినటువంటి క్రమాన్ని మనము ఇశ్రాయేల్స్ జర్నీ ఫ్రమ్ ఈజిప్ట్ టు కానాన్, మరి ఐగుప్తు దేశం నుంచి కానాన్ దేశానికి మరి ఆయన ఏ విధంగా నడిపించాడో ఆ మాట. అక్కడ ఒక మాట మనం చూస్తున్నాము, నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయం. నిర్గమకాండము 33వ అధ్యాయం. అక్కడ ఏమంటాడు? 1వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. నిర్గమకాండము 33వ అధ్యాయము 1వ వచనం ఏమన్నాడు? చదవండమ్మా. సారీ, సంఖ్యాకాండం నిర్గమకాండం అన్నానా? ఐఎమ్ సారీ, సంఖ్యాకాండం. రైట్, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 1వ వచనం. రైట్, యాక్చువల్లీ ఐ మేడ్ మిస్టేక్. సంఖ్యాకాండం కాదు, నిర్గమకాండం కాదు, సంఖ్యాకాండం. నేను చెప్పడమేమో నిర్గమకాండం అని చెప్పాను, తీయటమేమో సంఖ్యాకాండం. రైట్, ఇక్కడ మోషే అహరోనుల వలన తమ సేనల చొప్పున ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన ఇశ్రాయేలుని చేసిన ప్రయాణంలో, దే ఆర్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఈజిప్ట్ టు, అంటే అక్కడ దీస్ ఆర్ ద జర్నీస్ of the children of Israel which went forth out of the land of Egypt with their armies under the hand of Moses and Aaron. అహరోను మరి మోషే నాయకత్వంలో దేవుడు ఏ విధంగా వారిని ఆ యొక్క మరి విడుదల చేశాడో, ఐగుప్తు దేశానికి ఏ విధంగా నడిపించాడో అనే మాటను మనం చూడగలుగుతున్నాం. రైట్, ఎక్కడ వీళ్ళ ప్రయాణం ప్రారంభించబడింది? దేర్ ఆర్ డిఫరెంట్ జర్నీస్ని మనము చూడగలుగుతున్నాం. ఇక్కడ మనము మరి మ్యాప్లు, ఇదంతా కూడా మ్యాప్, ఇది మనకు అర్థం కావాల్సినటువంటిది. ఇక్కడ ఎర్ర సముద్రం కనపడుతుంది కదా, వాళ్ళు ఎర్ర సముద్రంలో దాటి వెళ్ళారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు అవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇది ఐగుప్తు దేశం. ఇక్కడ మనకి ఐగుప్తు దేశం కనపడుతుంది. ఐగుప్తు దేశం అంటే ఏంటంటే ఈజిప్ట్ అని ఇంగ్లీష్లో మీరు చూడాలి. ఇక్కడ తర్వాత చూడండి, ఐగుప్తు దేశము మరి ఎక్కడి నుంచి వారు ప్రయాణం ప్రారంభించారంటే రామ్సేస్. ఎక్కడి నుంచి ప్రారంభించారు? రామ్సేస్, ఈజిప్ట్. రామ్సేస్ అంటే అక్కడ చూడ వాళ్ళు ఆ గడపకి రక్తం పోస్తున్నారు. చూడు, అక్కడ ఫోటోలు కనపడుతుంది కదా, ఆ గడపకి ఆ రాత్రి అక్కడ వాళ్ళు రక్తము పూసి వారు ఏం చేస్తున్నారంటే అక్కడి నుంచి వారు ప్రయాణం చేశారు. అది ఎట్లా నడిపిస్తున్నాడు దేవుడు? అది దేవుని యొక్క వాగ్దానం, అది గాడ్స్ ప్రామిస్. ఇప్పుడు నిర్గమకాండం చూడండి. ఇప్పుడు నిర్గమకాండంలో ఒక మాట మనం చూస్తాం. కెన్ యూ ప్లీజ్? నిర్గమకాండము 13వ అధ్యాయము 21వ వచనం. నిర్గమకాండము 13:21.
ఆ, చదరా ప్రయాణం చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను, వారికి వెలుగుచుటకు రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చెను. ఇక్కడ మనము గమనిస్తున్నాం. నిర్గమకాండం 13:21 కూడా చదువు. 21 ఇక్కడ ఏం చెప్పాడంటే, వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలిగించుటకై రాత్రి వేళ అగ్నిస్తంభంలో ఉండి వారిని ముందుగా నడుస్తూ వచ్చాను. ఆయన పగటి వేళ మేఘస్తంభమునైనను, రాత్రి వేళ అగ్నిస్తంభమునైనను, మధ్యవేళ ఎదుట నుండి తొలగింపలేదు. రైట్. ఇక్కడ దేవుడు వారికి ఒక వాగ్దానం చేశాడు. వాగ్దానం దేశానికి వారిని తోడుకొని వస్తారని చెప్పాడు. ఆ వాగ్దానం ఇక్కడ నెరవేరుతుంది కదా, గాడ్స్ ప్రామిస్. ఆయన మరి ఆ నిర్గమకాండంలో మనం చూస్తాము, మోషేకి దేవుడు ప్రత్యక్షమయ్యాడు కదా. ప్రత్యక్షమై, నేను నా ప్రజల మొర నాకు వినపడింది. 3వ అధ్యాయంలో చూస్తాం, ఇతిహాసం లేదు, నిర్గమకాండంలో ఆయన నా ప్రజల మొర నా దగ్గరికి చేరింది అని ఆయనకి దర్శనం ఇచ్చిన సందర్భాన్ని మనము చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఈ ఏదైతే ఐగుప్తు దేశంలో వారు ప్రయాణం చేసినటువంటి యాత్రలు ఉన్నాయో వాటన్నిటి కూడా మనము ఒక 22 భాగాలుగా మనము విభజించవచ్చు. ఎన్ని భాగాలమ్మా? 22 భాగాలుగా దాన్ని మనం విభాగించవచ్చు. అక్కడ మనము ఆ మాట మనం చూస్తాం. నేను మీకు అవన్నీ వివరంగా ఎక్కడెక్కడ ఏ జర్నీ ప్రారంభించబడిందో అవన్నీ మీకు చూపిస్తాను. ఇక్కడ మనం చూస్తున్నాము, ద 22 స్టాప్స్ నంబర్స్ 33, 22 భాగాలుగా వారు ప్రారంభించబడ్డాయి వాళ్ళ ప్రయాణము. ఇక్కడ ఆ మాట మనం చూస్తున్నాం. వాళ్ళు మొట్టమొదటిగా ఎక్కడ బయలుదేరారంటే రామ్సేస్లో బయలుదేరారు. ఐగుప్తు దేశము రామ్సేస్లో బయలుదేరారు. ఇక్కడ మనం చూస్తున్నాం. తర్వాత సుక్కోత్ అనే ప్రాంతానికి వచ్చారు. అంతే కదా, సుక్కోత్. తర్వాత ఈతాం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. తర్వాత పిహాహరేత్ అనే ప్రాంతానికి వచ్చారు. తర్వాత మారా అనే ప్రాంతానికి వచ్చారు. తర్వాత ఎలీం అనే ప్రాంతానికి వచ్చారు. తర్వాత విల్డర్నెస్ ఆఫ్ సీన్, మరి సీనా అయినటువంటి ఆ అడవి ప్రాంతానికి వచ్చారు. తర్వాత దుపాకా అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. 9వది అలూషా అనే ప్రాంతానికి వచ్చారు వాళ్ళు. మనం చూస్తున్న మాట గమనించండి. 9 అయిపోయింది. తర్వాత 10లో ఏం చెప్తున్నాడంటే, ఒక్క మాట ఇంకా అర్థం కాదు. 10లో మనం చూస్తున్నాం. 10వ నెంబర్ వచ్చేసి రైట్ రఫేదీం అనేటువంటి ప్రాంతానికి వచ్చారు. 11 వచ్చేసి అమాలేక్ అటాక్, అమాలేకీల్ని వారు మరి అటాక్ చేశారు. తర్వాత సీనాయి కొండ దగ్గరికి వచ్చారు, మౌంట్ సీనాయి. తర్వాత తబేరా అనే ప్రాంతానికి వచ్చారు. తర్వాత కిద్రోన్ హత్తు అనే ప్రాంతానికి వచ్చారు. 15వది హజారోత్ అనే ప్రాంతానికి వచ్చారు. కాదేశ్ బర్ని అనే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ 16వ నెంబర్ ఇక్కడ ఉంది. ఈ 16వ నెంబర్ కాదేశ్ బర్నియా. ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి 15వ మాట. తర్వాత 40 సంవత్సరాలు వారు సీనాయి అరణ్యంలో దేవుడు వారిని ఉంచాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం 40 years ఇన్ ద విల్డర్నెస్. 40 సంవత్సరాలు దేవుడు వారిని అడవిలో ఉంచాడు, ఆ యొక్క సీనాయి అరణ్యంలో. తర్వాత 18వ స్టెప్ వచ్చేసి మనం చూసినట్లయితే 18వ స్టెప్లో మనం చూస్తాం కదా, అక్కడ అనేక స్టెప్పులు కాదు 18 ఇక్కడ మరి వారు దేవుడి మీద వాళ్ళు సనిగినందుకు సర్పాలతో వారిని కనిపించాడు. ఇక్కడ మనము 18వ పాయింట్ అనేది మనం చూస్తున్నాం, సర్పాలతో వారిని కనిపించాడు. అక్కడ మనం ఏం చూసాం, అది 18వది బ్రౌన్స్ సర్పెంట్. అక్కడ సర్పాలంటే దేవునికి వ్యతిరేకంగా వారు మరి సనిగినందుకు మరి పాములు వచ్చి వాళ్ళందరినీ కాటు వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ కాటు వేసిన సందర్భంలో అక్కడ ఒక ఇత్తడి సర్పాన్ని నుంచోబెట్టాడు. ఏం సర్పం అనేది? ఇత్తడి సర్పాన్ని నుంచోబెట్టాడు. అది బ్రౌన్ సర్పెంట్. అది 18వ జర్నీగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ మనం చూసినట్లయితే 18 తర్వాత 19 మోయాబు అనే ప్రాంతానికి వచ్చారు. ఇక్కడ మనం మ్యాప్లో కూడా చూస్తున్నాం. మోయాబులో
మోయాబు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి మ్యాప్లో చూస్తున్నాం. ఈ 19వ మజిలీ మోయాబ్ అనే ప్రాంతం. తర్వాత 20వ మజిలీ మౌంట్ నెబో. 20వ మజిలీ ఎక్కడుందండి? మౌంట్ నెబో. తర్వాత 21 ఇక్కడ మనం 21 చూస్తున్నాము. 21లో వారు యోర్దాను నదిని దాటారు. ఇది యోర్దాను నది. ఇక్కడ ఇదేమో ఎర్ర సముద్రము. ఎర్ర సముద్రం నుంచి ఇది డెడ్ సీ అంటే మృత సముద్రము. ఇక్కడేమో యోర్దాను నది. యోర్దాను నదిని వారు దాటినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత లాస్ట్కి వాళ్ళు కానాను దేశం వెనుక వాళ్ళు ప్రవేశించారు. ఈ కానాను దేశం ఎక్కడుంది? ఇది కానాను దేశం. ఇక్కడ మనం చూస్తున్నాం. కార్నర్లో మనం గమనించారు. కార్నర్లో మనకి చక్కగా అది వివరణ ఇచ్చాడు. కానాను దేశము ఏదో వాళ్ళు చూస్తున్నారు. ఈ కార్నర్లో దట్ ఈస్ కాల్డ్ ప్రామిస్డ్ ల్యాండ్. ఏం దేశం? అది వాగ్దాన దేశం. ఇక్కడ పాలు తేనెలు ప్రవహించినటువంటి దేశముగా ఈ యొక్క దేశాన్ని మనం చూడగలుగుతున్నాము. ఇలా ఇప్పుడు వాస్తవానికి వారు బయలుదేరినటువంటి జర్నీ రామ్సెస్ ప్రాంతం నుంచి బయలుదేరారు. అక్కడి నుంచి రామ్సెస్ అనే మాటని మీరు లేఖనం నుండి చూసినట్లయితే 33వ అధ్యాయం సంఖ్యాకాండము 33వ అధ్యాయము 3వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. 33వ అధ్యాయము 3వ వచనం మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 33:3లో ఈ మాట వ్రాయబడింది. అందరు కూడా చూడండి. రామ్సేస్ అవునా? రైట్, దిస్ ఈజ్ ద ఫస్ట్ మజిలీ, ఫస్ట్ జర్నీ. ఇక్కడ మనకు అర్థం కావాలి సార్. మా ఇక్కడ అది నిజామాబాద్లో చాలా తెలియదు, మీకంటే తెలియదమ్మా. అదే బాగా రైట్. ఇక్కడ మనం గమనించాలి. మొదటి నెల మొట్టమొదటి జర్నీని మనం చూస్తున్నాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 3వ వచనం. అయ్యా ఓకేనా? సంఖ్యాకాండము 33వ అధ్యాయము 3వ వచనం. మొదటి నెల 15వ దినమున వారు రామ్సేసులో నుండి ప్రయాణమై పస్కా పండుగకు మర్నాడు, అంటే పస్కా పండుగ చేసుకున్నారు. ఆ రోజు పస్కా పండుగ అంటే ఏడాది గొర్రెపిల్లని వధించాలి. వధించినటువంటి గొర్రెపిల్ల రక్తాన్ని నిలువు కమ్మికి అడ్డు కమ్మికి రాయాలి. అక్కడ దేవుడు వారికి చెప్పిన మాట అది. ఈ రామ్సేసుల నుంచి వారు బయలుదేరి పస్కా పండుగకు మర్నాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలి చూరులందరినీ ఐగుప్తులు పాతి పెట్టించండి చెప్పాడు. అహరోను మరి మోషేని వెళ్ళి ఫరో రాజుతో చెప్పారు, ఇదిగో లెట్ వి గో, మమ్మల్ని పానీయండి, మేము పోయి మా దేవునికి మేము విజ్ఞాపన చేసుకుంటాం, మా దేవునికి పండుగ ఆచరిస్తాం, మా దేవుని మేము మరి ప్రార్థన చేస్తాం అని చెప్పేసి వాళ్ళు చెప్తే ఆయన పానీలేదు. ఆయన పానీలే చెప్పాడు. ఇదిగో మరి ఈరోజు మరి ఐగుప్తు దేశం ఉన్నటువంటి తొలిచూలు అందరికీ దేవుడు ఏం చేస్తాడు? జడ్జిమెంట్ చేస్తాడు. ఐగుప్తిలో ఉన్నటువంటి ఫరో రాజు మొదలుకొని దాసి పిల్లల వరకు ప్రతి తొలిచూలి పిల్లల్ని ప్రతి వారిని కూడా అక్కడ హతము చేసినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని సన్నిధిలో అది పక్కన పెట్టేది. దేవుని సన్నిధిలో మనం ఈ యొక్క విషయాన్ని అర్థం చేసుకుంటున్నాం. ఐగుప్తులు పాతు పెడుచుండగా ఇశ్రాయేలులు ఐగుప్తులందరినీ కన్నులు ఎదుట జయోత్సాహంతో బయలు వెళ్ళిరి అంటాడు. లేదా మనము దేవుని చిత్తానికి లోపడినట్లయితే దాన్ని మనము మ్యాప్లో కూడా నేను మీకు క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి, మీకు అర్థం కావాలని ఈ మ్యాప్ కూడా నేను మీకు చూపిస్తున్నాను. రైట్, ఇక్కడ మనకు అర్థం కావాలనుకుంటారు. రైట్, ఇక్కడ మనం చూస్తున్నాము ఇది ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో రామ్సేస్ అనేటువంటి ప్రాంతంలో ఆ రక్తాన్ని నిలువు కన్నుకి అడ్డు కన్నుకి రాస్తా ఉన్నాడు కదండి. వాళ్ళు అక్కడ ఆ రోజు ఆ పండగ ఆచరించారు. అక్కడ ఏడాది గొర్రెపిల్ల, అక్కడ గొర్రెపిల్ల కూడా ఫోటోలో మనం చూస్తున్నాం. పండగ ఆచరించిన దగ్గర నుంచి వాళ్ళ ఎదుట వాళ్ళందరూ కూడా తమ తొలిచూలి పిల్లల్ని పాతి పెట్టుకొని చుండగా వారు ఏం చేస్తారంటే అక్కడి నుంచి మరి దేవుని యొక్క చిత్త ప్రకారంగా వారు బయలుదేరారు కదా. ఇక్కడ మనము నైల్ రివర్ అని ఉంది. ఐగుప్తు దేశంలో నైల్ రివర్ అనేది కూడా మనం చూస్తాం, చరిత్రలో మనం చూస్తాం.
తర్వాత వారు అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారనే మాటని మనం లేఖనానుసారంగా మనం చూసినట్లయితే లేఖనంలో ఇక్కడ చక్కని జర్నీ విధానాన్ని చెప్తున్నాడు. వారు సుక్కోత్ అనే ప్రాంతానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? సుక్కోత్. రెండో పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం చూస్తున్నాము సుక్కోత్ అనే ప్రాంతం. ఈ సుక్కోత్ అనే ప్రాంతము 33వ నిర్గమకాండము 5వ అధ్యాయము. 33వ నిర్గమకాండము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఏమన్నా ఇక్కడ యెహోవా మోషేతో ఇట్లా నేను, ఆ. నీవు ఇశ్రాయేలీయులతో మీరు లోబడమని ప్రజలు, ఆ. ఒక క్షణమాత్రము నేను మీ నడుముకు వచ్చిన 5వ వచనం సంఖ్యాకాండం రా. నేను నిర్గమకాండం అని చెప్తున్నాను. అక్కడ స్క్రీన్ మీద పెడుతున్నాను కదా నేను. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 5వ వచనం. ఇశ్రాయేలీయులు ఆ. రామసేసులో నుండి బయలుదేరి సుక్కోతులో దిగి రైట్. వారు రామ్సేస్లో నుంచి బయలుదేరారు. రామ్సేస్ నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? వాళ్ళ జర్నీ ఎక్కడ ఆగింది? సుక్కోతులో ఆగింది. ఇప్పుడు మనం అదే చూస్తున్నాం. మొట్టమొదటిగా వారు నిర్గమకాండము 33వ అధ్యాయం సంఖ్యాకాండము 33వ అధ్యాయము 3-4 వచనాల్లో వారి జర్నీని వారు ప్రారంభించారు. జర్నీని ప్రారంభించినప్పుడు వారు మరి ఆ యొక్క ఐగుప్తు దేశంలో నుంచి రామ్సేస్ ప్రాంతం నుంచి వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. దేవుడు వారికి అలాంటి చక్కని ప్రయాణాన్ని ఇచ్చాడు కదా. ఇక్కడదే చూస్తున్నాం మనం. దాన్ని బిగినింగ్ ఆఫ్ ద డెలివరెన్స్ అని అంటారు. బిగినింగ్ ఆఫ్ ద డెలివరెన్స్ అంటే మనము కూడా మన యొక్క పాత జీవితం నుంచి, అంటే శత్రువు మనల్ని బాధ పెడుతుంటే ఆ శత్రువు సమస్య నుంచి మనం విడుదల పొందట దేవుడు మనకి ఒక ప్రయాణాన్ని, నూతనమైన ప్రయాణాన్ని దేవుడు మనకు అనుమతిస్తున్నాడు. ఇక్కడ మనం రెండో స్టెప్ ఎక్కడ చూసాము? రెండో స్టాపు సుక్కోత్ కదా. ఏం స్టాప్ అది? సుక్కోతులో వారు మరి సంఖ్యాకాండము 33వ అధ్యాయం 5వ వచనంలో ఫస్ట్ డే ఆఫ్ ఫెయిత్, మనము మన విశ్వాసాన్ని ప్రారంభించాలి. కొన్నిసార్లు మనము మన విశ్వాసాన్ని మొట్టమొదటి స్టెప్ తీసుకోవాలి. దేవుని సన్నిధికి రావాలంటే కొంతమందికి చాలా కష్టంగా అనిపిస్తుంది, చాలా బాధ కలుగుతుంది. దే ఆర్ లేకింగ్ ఎవ్రీథింగ్, వారు ఏదో పోగొట్టుకున్నట్లుగా ఉంటారు. కానీ ఇక్కడ ఈ సుక్కోత్ అనే ప్రాంతము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఫస్ట్ స్టెప్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసంలో మొట్టమొదట అడుగు వేయడానికి ఒక మాదిరిగా ఉన్నది. అక్కడి నుంచి వారు 3వ ప్రాంతం ఎక్కడ ఆగారంటే వారు ఈతాము అనే ప్రాంతంలో ఆగారు. మూడవ స్టాప్ ఎక్కడండి? ఈతాముని నేను మీకు అది తెలియజేస్తున్నాను. ఈతాం అంటే సంఖ్యాకాండము 33వ అధ్యాయము 6వ వచనంలో ఈతాం అనే ప్రాంతాన్ని మనం చూడగలుగుతున్నాం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 6వ వచనంలో మనము చూడగలుగుతున్నాం. సుక్కోతులో నుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతాములో దిగిరి. చదమ్మా. చాలు, అక్కడ ఆగండి. ఇక్కడ మనము ఎక్కడ చూస్తున్నామంటే కేవలము సుక్కోతులో నుంచి బయలుదేరారు. మొట్టమొదటిగా మనం చూసాము వారు ఐగుప్తు దేశానికి వారు జడ్జిమెంట్ చేశారు. అక్కడ ఏడాది గొర్రెపిల్లను వధించి నిలువు కమ్మికి అడ్డు కమ్మికి వారు రక్తం రాసి దేవుని యొక్క చెప్పినటువంటి వాగ్దానానికి వారు బయలుదేరారు. రెండవదిగా మనం చూసాము వారు విశ్వాసపు యొక్క మరి ఆ యాత్రను వారు ప్రారంభించారు కదా. ఏంటది? ఏం స్టాప్ అది? రెండవ స్టాప్ ఏంటి చెప్పండి? రెండవ స్టాప్ ఏంటి? సుక్కోత్. రెండవ స్టాప్ ఏంటి? సుక్కోత్ అని మొట్టమొదటి స్టెప్ వేశారు వారు. మూడవది ఏతాములో వారు దిగిరి అంటాడు. ఏతాం అంటే ఏంటది? అక్కడ దేవుని నడిపింపు, గైడెన్స్. రాసుకోండి, ఆ పాయింట్ రాసుకోండి అమ్మా. మీరు రాసుకోండి, మీరు మీ నోట్బుక్లో ప్లీజ్ రైట్ అవర్ యువర్ నోట్బుక్. ఓకే, దట్ ఈస్ దే. మీకు ఈ విషయాలను కూడా నేను చెప్తుంది, ఇది కొత్తగా నేనేం చెప్పట్లేదు. కాకపోతే నేను కూడా కొంత స్టడీ చేశాను కాబట్టి దాన్ని ఇప్పుడు మన రాయల్ ప్రీస్టుడ్ మినిస్ట్రీ బ్యానర్ మీదే అవన్నీ రాసుకొచ్చా. అక్కడ చూడండి, రాయల్ ప్రీస్టుడ్ మినిస్ట్రీ ఉందా, అవన్నీ కూడా నేను సపరేట్గా నేను రాసుకున్నా. అన్నీ మళ్ళీ అన్నీ టైప్ చేసుకొని అన్నీ డ్రా చేసి ఇవన్నీ కూడా మీకు చెప్పాలని నేను దాన్ని మీకు తీసుకొచ్చాను. నేను ఇక్కడ మనం గమనించాను. ఇక్కడ మూడవ స్టెప్, ఇక వారి యొక్క ప్రయాణం ఎక్కడుందంటే ఏతాములో దిగిరి. ఏతాం అనే మాటని మనం చూసినప్పుడు, ఏతాం అంటే ఏం చూసాం మనము?
ఏతాం అంటే ఇక్కడ ఇంగ్లీష్లో ఏమైనా ఏమంటే గాడ్స్ గైడెన్స్, అంటే దేవుని నడిపింపు. గాడ్స్ గైడెన్స్ అంటే ఏంటి? దేవుని నడిపింపు. కొంతమంది ఆదివారం దినమున ఉదయాన్నే నిద్ర లెగిస్తారు. నిద్ర లేచిన తర్వాత ఏం చేస్తారంటే ఇంకా చర్చికి రావడానికి చాలా పరిశ్రమ పడుతూ ఉంటారు. రావాలా వద్దా కదా, ఎంత పరిశ్రమ పడుతూ ఉంటారు. కానీ అక్కడ దేవుడు గాడ్స్ గైడెన్స్ ఉంటుంది, దేవుని నడిపింపు ఉంటుంది. ఎప్పుడైనా సరే ఇక్కడ మనం చూస్తున్నాం 3వ పాయింట్ ఏతాం అంటే దేవుని నడిపింపు. తర్వాత 4వ పాయింట్ మనం చూస్తే పిహారోత్. చూడండి, సంఖ్యాకాండము 33వ అధ్యాయము 7వ వచనం. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 7వ వచనం చదవండి. ఏతాములో నుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పిహాహిరోతు తట్టు తిరిగి ఎక్కడ మార్చండి. రైట్, దిగిరి. ఇక్కడ గమనించండి, ఎన్నో స్టాప్ ఇది? 4వ మజిలీ కదా, 4వ మజిలీ పిహాహిరోత్ అనే మాటని ఇక్కడ మ్యాప్లో కూడా మనం చూడగలుగుతున్నాం. మ్యాప్లో ఎక్కడుంది? ఇక్కడ చూడండి. మ్యాప్లో వాళ్ళు ఈ ఎర్ర సముద్రం, అక్కడే ఎర్ర సముద్రం అనే మాటను కూడా మనం చూస్తాం. వారు బై ద సీ, ఎర్ర సముద్రం. ఇక్కడ మనం ఎర్ర సముద్రం చూస్తున్నాం సార్. ఎర్ర సముద్రాన్ని వారు ఏ విధంగా దాటారో కూడా మనం చూస్తున్నాం. ఇదిగో వారు ఎర్ర సముద్రాన్ని వారు దాటిన సందర్భాన్ని కూడా మనం చూస్తున్నాం సార్ కదండి. అంటే ఆ సముద్రాన్ని మనకొక మజిలీగా మనకు చూపించాడు. ఇక్కడ ఇది మనం ఏం చూస్తున్నామంటే ఈ 3వ పాయింట్, 3వ స్టాప్ ఎక్కడుందంటే పిహాహిరోత్. ఏం స్టాప్ అండి అది? చెప్పండి, అందరు చెప్పండి, ఏం స్టాప్ అది? పిహాహిరోత్. ఈ పిహాహిరోత్ అంటే అది ఏమనుకున్నాం మనము? ఏమని చెప్పాడు ఇక్కడ లేఖనం మనకేం చెప్తుంది? 4వది వచ్చేసి గాడ్ ఓపెన్స్ ద వే. అక్కడ ఏముంది? అక్కడ ఎర్ర సముద్రం ఉంది. దేవుడు ఏం చేశాడు? ద్వారాన్ని తెరిచాడు. గాడ్ ఓపెన్ ద వే. రాసుకోండి, దేవుడు ద్వారాన్ని తెరుచుట. మీరు మీ బుక్లో రాసుకోండి. దేవుడు ద్వారాన్ని తెరిచాడు. పిహాహిరోత్ అంటే దేవుడు ద్వారాన్ని తెరిచాడు. మనకి ఈ విషయము అర్థం కావాలి. దేవుని నడిపింపును చూస్తున్నాము. దేవుడు ద్వారాన్ని తెరిచాడు. కొన్నిసార్లు ఇక్కడ మనం చూస్తున్నాము, మొట్టమొదటిగా వారు ఆ యొక్క మొట్టమొదటి విశ్వాసాన్ని స్టెప్ వేశారు. ఆ తర్వాత దేవుడు వారికి గైడెన్స్ ఇస్తున్నాడు, అంటే నడిపించాడు. ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? నువ్వు ఎప్పుడైతే దేవుని పని కొరకు ఒక స్టెప్ వేస్తావో వెంటనే దేవుడు నీ కొరకు ద్వారాన్ని తెరుస్తాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. చాలాసార్లు మనము దేవుని కొరకు, నేనంటే ఈ మాట నన్ను తప్పుగా అర్థం చేసుకోవాలి. దేవుని కొరకు మనకి అదే ఉంది. ఆ రోజు దేవునికి ఏమి ఇవ్వాలి? మనము సేవకుడు మన ఇంటికి వచ్చాడు కదా, ఇది ఇస్తే మళ్ళీ మనకేమి లేదని అనుకుంటా కదా. కానీ మనకు తెలుసు ప్లాన్. అక్కడ ఆ స్త్రీ సారెపత్తులో ఉన్నటువంటి ఒక స్త్రీ దగ్గరికి దేవుడు ఏలియాని పంపించినప్పుడు ఆమె అనుకుంటుంది, అయ్యా నాకు ఇదే ఉంది, నేను నా కుమారుడు తిని డై, మేము చనిపోతాం అనుకుంది. కానీ దేవుడు ద్వారం తెరిచాడు. ఆమెకు ఆ రోజే పట్టెడు పిండి కొంచెము నూనె ఉన్నది, అయితే కట్టెలు ఏరుకుంటా ఉంది. అయితే దేవుడు ఆ రోజున ఆమెకు దేవుని సేవకుని పంపించి ఏం చేశాడు? ద్వారము తెరిచాడు. 3.5 సంవత్సరాల వరకు ఆ పిండి అయిపోలేదు. 3.5 సంవత్సరాల వరకు ఆ బుడ్డిలో ఉన్న నూనె. బైబిల్ చూడండి, ఓపెన్ అవర్ బైబిల్స్, ఎవ్రీబడి టేక్ యువర్ బైబిల్స్. ఇక్కడ దేవుడు వారికి ద్వారం తెరిచాడు. గాడ్ ఓపెన్స్ ద వే. దేవుడు ద్వారం తెరిచి ఎవరు బుయ్యలేరు. కొన్నిసార్లు మన డోరు మనమే మూసుకుంటాం. అంటే దేవుని సేవకులకి దేవునికి ఇవ్వలేక ఆతిథ్యం ఇవ్వలేక. ఇక్కడ ఏలియా విషయంలో దేవుడు చేసే మేలుని మన జ్ఞాపకం చేసుకుంటాం. దీన్ని మనము ఈ 4వ స్టెప్ని మనం చూసాము, పిహాహిరోత్ కదా. ఏంటి చెప్పండి అది? పిహాహిరోత్ చెప్పాలి. నేను కొత్తగా చెప్పట్లే, బైబిల్లో ఉంది కదా. రైట్, పిహాహిరోత్ అంటే దేవుడు ద్వారాన్ని తెరుస్తాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ద్వారాన్ని తెరుస్తాడనే మాటని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దెన్ వి విల్ బికమ్ 5th
స్టాప్, 5వ మార్గం. ఇక్కడ మనం చూస్తున్నాం 5వ మార్గం మ్యాప్లో. ఒక అర్థమవుతుంది కదా, 5వ మార్గం. ఇక్కడ నేను ఆ కర్సర్ చూపిస్తా ఉన్నాను, అర్థమవుతుందా? రైట్. ఇదేంటిది? మారా. 5వ మార్గం ఏంటండి? రాసుకోండి ప్లీజ్, నోట్ డౌన్. మారా. 5th స్టాప్ ఈజ్ మారా. దానికి రిఫరెన్స్ వచ్చేసి సంఖ్యాకాండము 33వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడినది. సంఖ్యాకాండము 33వ అధ్యాయము 8వ వచనంలో ఈ విధంగా రాయబడింది. చదవండి అమ్మా. పిహాహిరోతులో నుండి బయలుదేరి అది సముద్ర మధ్యలో నుండి అరణ్యంలోనికి చేరి ఏతాము అరణ్యములో 3 దినములు ప్రయాణించి చాలు. ఇక్కడ మనం గమనించండి. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మారా అనుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా. నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుడా. మహోన్నతుడా నీ కృపలో నేను నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్య. వారు ఈ పిహాహిరోతులో నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? వాళ్ళు మారా దగ్గరికి వచ్చారు. ఎక్కడికి వచ్చారమ్మా? మారా అంటే ఇక్కడ మనకి 5వ స్టెప్ మనం చూస్తున్నాం, 5వ స్టాప్. 5 అంతకుముందు వారు రామశేషుల నుంచి బయలుదేరి సుక్కోతుకు వచ్చారు. సుక్కోతు నుంచి బయలుదేరి ఏతాంకి వచ్చారు. ఏతాం నుంచి బయలుదేరి పిహాహరీతుకు వచ్చారు. పిహాహరీతు నుంచి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? మారాకు వచ్చారు. అమ్మ అందరూ చెప్పాలి. అమ్మ ఎక్కడికి వచ్చారు? మారా దగ్గరికి వచ్చారు. మారా దగ్గరికి వస్తే మారాని ఏమంటారంటే, మారా గురించి మనం చూసి ఇప్పుడు సంఖ్యాకాండము 33 చూసాం కదా. అక్కడ ఏమంటాడు? అక్కడ బిట్టర్నెస్ టు బ్లెస్సింగ్ అంటే చేదు నుంచి ఆశీర్వాదానికి దేవుడు నడిపిస్తున్నాడు. ఆమె చెప్పండి హల్లెలూయా. బిట్టర్నెస్ టు బ్లెస్సింగ్ 5వ మార్గం. అది మీరు రాసుకోవచ్చు. యూ ప్లీజ్ నోట్ డౌన్. ద 5th పాయింట్ ఈజ్ బిట్టర్నెస్ టు బ్లెస్సింగ్. చేదులో నుంచి. ఉదాహరణకు మనకి తెలుసు రిగార్డింగ్ రూతు గురించి మనకు తెలుసు. ఏం కాదు తెలుసు కదా అమ్మ, బైబిల్లో రూతు గురించి. ఆమె మోయాబు ప్రాంతంలో ఉంది. ఇక మరి తన భర్త చనిపోయాడు. అక్కడ చనిపోతే అక్కడ తన అత్త అంటుంది కదా, ఏమంటుంది? అమ్మ ఇంక మీరు ఇంటికి వెళ్ళండి. ఇద్దరు భార్యలు చనిపోయారు, కోడలు ఇద్దరు చనిపోయారు. ఇద్దరు కుమారులు చనిపోతే కోడల్ని మీరు మీ ఇంటికి వెళ్ళమండి అంటే, లేదు చిన్న కోడలు వెళ్ళిపోయింది. పెద్ద కోడలు రూత్ ఏం చేసిందంటే ఆమెతో, నేను నీ దేవుడే నా దేవుడు, నీ జనులే నా జనులు, నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తానని చెప్పాను. ఆమెలో ఉన్నటువంటి చేదు దేవుడు ఏం చేశాడు? ఆశీర్వాదంగా మార్చాడు. ఇక్కడ 5వ మాట మనం చూస్తున్నాము. మారా అంటే బిట్టర్నెస్ టు బ్లెస్సింగ్ అంటే చేదు అనుభవంలో నుంచి. చేదు అంటే తెలుసు కదా ఎంతమందికి? మీరు వాట్ ఇస్ దిస్? కాకరకాయ తర నెవలేస్తారు. ఎంతమంది నెవలేస్తారు? అమ్మ కాకరకాయ చేదుకుంటుందా తీగుంటుందా? అది కానీ ఈ రోజుల్లో డాక్టర్లు చెప్తున్నారు కాకరకాయ తినమని చెప్తున్నారు కదా. ఎందుకు? షుగరు, బీపీలు, పరిశాన్లు ఇవన్నీ గురించి. ఇక్కడ మనకి బిట్టర్నెస్ టు బ్లెస్సింగ్ చేదులోను నుంచి, చేదు అనుభవం నుంచి ఎక్కడ నడిపిస్తున్నాడు దేవుడు? ఆశీర్వాదానికి నడిపిస్తున్నాడు. 5వ మార్గము, 5వ మజిలీగా వాళ్ళు ఆగారు. నెక్స్ట్ వచ్చేసి ఎలీం. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ప్లీజ్ నోట్ డౌన్. 6th స్టాప్, 6వ మార్గం. ఇక్కడ స్క్రీన్ మీద కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద ఎలీం అనే మాట, 6వ నంబర్ ఎలీం అనే మాట వ్రాయబడినది. అక్కడేమో నీటిని, చేదు నీటిని ద్రాక్ష మంచి మధురముగా మార్చారు. మారా అనుభవాన్ని మంచిగా మారిస్తే తర్వాత 6వ స్టాప్ వచ్చేసి ఈ సంఖ్యాకాండము 33వ అధ్యాయము 9వ వచనంలో
మనం చూడగలుగుతున్నాము ప్లేరా. సంఖ్యాకాండము 33 అధ్యాయము 9 వచనంలో ఈ విధంగా రాయబడినది. ఏమన్నా అక్కడ? ఎలీములో నుండి బయలుదేరి చదమ్మా. మారా నుండి బయలుదేరి ఎలీముకు వచ్చిరి. 9 వచ్చిన కదా. ఎలీములో 12 నీటి ముగ్గలను 70 ఈత చెట్లను ఉండెను, అక్కడ దిగిరి. ఇక్కడ మనం గమనించాలి, ఎలీములో దిగారు. ఎలీములో ఏముంది? 12 నీటి బుగ్గలు, ఆ తర్వాత 70 ఈత చెట్లు ఉన్నాయి. ప్లాన్ ఈ మాటని దేవునికి లేఖనం మనం చూసినట్టయితే ఈ ఎలీం 6వ స్టాప్ వచ్చేసి ఎలీం అంటే ఏంటి? అక్కడ ఇక్కడ మన స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం, ఈత చెట్లు ఉన్నాయి. అక్కడ ఉన్నాయా? ఈత చెట్లు ఉన్నాయి, 70 ఈత చెట్లు, తర్వాత 12 ఓటలు ఉన్నాయి. దేవుడు మనకి సమృద్ధి ఇస్తాడు. 70 ఈత చెట్లు దేనికి సాధిస్తుందంటే మనం ఆ కాయలు తిన్నా కదా, ఏమంటారు అది? రైట్, వెరీ గుడ్, కరెక్ట్ చెప్పాం. ఇక్కడ అందుకే దాన్ని ఏమంటాడంటే ఈ 6వ పాయింట్ని గాడ్స్ రిఫ్రెష్మెంట్ అంటాడు. రిఫ్రెష్మెంట్ అంటే మనము అవి తింటాం కదా, అది ఆ కాయలు తింటే కూడా ఎట్లా ఉంటాయి అవి? బాడీ హైజీని వస్తుంది, రక్త ప్రసరణ మంచిగా జరుగుతుంది, పాత రక్తం అంతా పోతుంది, కొత్త బ్లడ్ వస్తుంది. సో దిస్ ఈజ్ కాల్డ్ గాడ్స్ రిఫ్రెష్మెంట్. దేవుడు మనకి రిఫ్రెష్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము చాలాసేపు మనం ప్రయాణం చేసి వస్తూ ఉన్నాం అనుకో, 10 గంటలు బయలుదేరాము, 2 గంటల సేపు ప్రయాణం చేసాం, మనం ఏమవుతాము? అలసిపోతాం. అబ్బా ఒక్క నిమిషం బండి ఆపండి, ఒక ఛాయ్ అన్న తాగుదాం అంటాం కదా. అక్కడ ఏంటి? రిఫ్రెష్మెంట్ కావాలి. అరే ఒక ఛాయ్ అన్న తాగుదాం, ఒక బిస్కెట్ అన్న తీసుకుందాం, అట్లా అనిపిస్తూ ఉంటాం. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎలీం అంటే గాడ్స్ రిఫ్రెషింగ్. ఉదాహరణకి ఇప్పుడు మనము తలుపులన్నీ కిటికీలన్నీ బంద్ చేసి ఫ్యాన్లు కూడా బంద్ చేసి ఎట్లా ఉంటుంది? పరిశాన్ ఉంటుంది. అదే ఫ్యాన్లు వేసిన తర్వాత కూడా కొంచెం పరిశానే ఉంటుంది, ఫ్రెష్ రాదు. ఎప్పుడు ఫ్రెష్ వస్తుంది? కిటికీలు ఓపెన్ చేస్తే బయట నుంచి చక్కని గాలి వస్తుంది, అబ్బా ఎంత చక్కగా ఉందో అనిపిస్తూ ఉంటుంది కదా. దట్ ఈస్ కాల్డ్ రిఫ్రెషింగ్. దేవుని యొక్క ఆశీర్వాదం అయితే ఆ రిఫ్రెష్మెంట్ దేవుడు మనకిస్తాడు. తర్వాత స్టాప్ వచ్చేసి 7వది విల్డర్నెస్ ఆఫ్ సిన్. ఇక్కడ మనం చూస్తున్న స్క్రీన్ మీద విల్డర్నెస్ ఆఫ్ ది సిన్. సిన్ అంటే పాపం అనే మాట కూడా మనము చూడగలుగుతాం. ఇక్కడ చూడండి, విల్డర్నెస్ ఆఫ్ ద సిన్. దానికి 7వ పాయింట్కి 33వ సంఖ్యాకాండము 10వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 33వ చదమ్మా. ఎలీములో నుండి వారు బయలుదేరి సీను అరణ్యములో దిగిరి అంటాడు. సీన్, ద విల్డర్నెస్ ఆఫ్ ద సీన్ అంటే సీను అరణ్యములో వారు తిరిగిన సందర్భాన్ని మన జ్ఞాపకం చేసుకొచ్చున్నాం. దానికి ఈ 7వ పాయింట్కి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వాగ్దానం ఏంటంటే, అక్కడ ఎక్కడైతే వారు సీను అరణ్యంలోకి వెళ్ళారో వాళ్ళకి మన్నా అనేటువంటి, చదవమ్మ అక్కడ ఇంకొక మాట కూడా, రైట్, దోపాక దగ్గర రావద్దు. ఇక ఈ సీను అరణ్యంలో, దాన్ని సీను అరణ్యం అంటే సీనాయి అరణ్యం అని అర్థం. అప్పుడు వాళ్ళు దే ఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఫారెస్ట్ ఆఫ్ ద సీను అరణ్యంలో దిగారు. సీను అరణ్యం దిగితే దేవుడు వాళ్ళకి మన్నానిచ్చాడంట. ఆమె చెప్పిన హల్లెలూయా. 7వ పాయింట్లో 7వ స్టాప్ దగ్గర దేవుడు వాళ్ళకి మన్నా డైలీ డిపెండెన్స్. అంతకుముందు వాళ్ళు అంతకుముందు రెట్లు కాల్చుకుంటూ, పిండి ఇసురుకుంటూ, వారు భోజనం వండుకుంటూ రెట్లు కాల్చుకునేవాళ్ళు. వాళ్ళకి ఎక్కువ రెట్లు కాల్చుకోవటమే. అంటే వాళ్ళకి అరణ్యంలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి దే డు నాట్ హ్యావ్ ప్రాపర్ గ్రెయిన్స్. వాళ్ళకి ఇత్తనాలు లేవు, ఆ యొక్క ఫుడ్ లేదు వాళ్ళకి. సో గాడ్, దేవుడు వారికి మన్నాను కురిమించాడు. ఆమె చెప్పిన హల్లెలూయా. ఆమె అందరూ కూడా చెప్పాలి హల్లెలూయా. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు, మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళు ఇచ్చినావు, యెహోవా ఈరే
హల్లెలూయా. దేవుడు వారికి మన్నాను కురిపించాడు. డైలీ డిపెండెన్స్. మనం ప్రతిరోజు కూడా ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. డైలీ డిపెండెన్స్. లేదులే ఏయ్ లేదు రైట్. మనం గమనించాలి. డైలీ డిపెండెన్స్ అంటే ప్రతిరోజు ఎవరి మీద ఆధారపడాలి? అందుకు రైట్ గమనించాలి. మనము దేవుని మీద ఆధారపడాలి. మనం మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. ఏదైనా మనకి సహాయం కావాలంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. మనకి ఏదైనా సహాయం కావాలంటే, మేలు కావాలంటే మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, యు మస్ట్ డిపెండ్ ఆన్ గాడ్. గాడ్ డైలీ డిపెండెన్స్. ప్రతిరోజు కూడా దేవుని మీద మనము ఆధారపడాలని ఇక్కడ లేఖనం మనం చూస్తున్నాం. ఎక్కడిది 7వ పాయింట్లో ఆ మాట చూసామో, విల్డర్నెస్ ఆఫ్ ద సీన్. ఆ యొక్క ఏదైతే దేవుడిచ్చినటువంటి ఆ అరణ్యములో, మరి ఆ యొక్క సీనాయి అరణ్యములో దేవుడు మనకి ఆ యొక్క మన్నాని ఇచ్చిన సందర్భాన్ని మనము చూడగలుగుతాం. ఇప్పుడు చూడమ్మా 11వ వచ్చిన చదవరా. ఇప్పుడు ఏమన్నా 11వ వచ్చినములో 11వ వచ్చి చదవ. ఎర్ర సముద్రము నుండి బయలుదేరి సీను అరణ్యములో దిగిరి. అది అయిపోయింది. నెక్స్ట్ 12వ వచ్చిన. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపాక. నెక్స్ట్ స్టాప్, నెక్స్ట్ మజిలీ ఎక్కడ? దోపాక. దోపాక అంటే ఏంటి? ఇప్పుడు మనము ఇక్కడ లేఖనాన్ని మనం చూస్తున్నాము. 8వ మజిలీ ఇక్కడ స్క్రీన్ మీద మనం చూస్తున్నట్లేరా. ఇక్కడ మన్నాను కురిపించాడు. ఇక్కడ 7వ స్టెప్లో సీను అరణ్యములో మన్నాను కురిపించాడు. తర్వాత 8వ స్టెప్లో ఏంటంటే మనం చూస్తున్నాము, ఇక్కడ మనం చూస్తున్నాం స్టీడీ జర్నీ. అంటే అక్కడ చక్కని మార్గాన్ని దేవుడు వారికి అనుమతించాడు. స్టీడీ జర్నీ అంటే ఏంటి? అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా కదా, చక్కని మార్గాన్ని వారికి దేవుడు అనుమతించాడు. వారి యొక్క ప్రయాణాన్ని దేవుడు చక్కగా మరి అనుమతించాడు. సో దాన్ని మనము 8వ స్టాప్ వచ్చేసి దోపాక. ఏంటది? దోపాకలో దిగినారు. నెక్స్ట్ 9వ మజిలీ దోపాక నుంచి బయలుదేరి అలుష్. ఇక్కడ మనం చూస్తున్నాం, మ్యాప్లో కూడా మనం చూస్తున్నాం ప్లాన్. అలుష్ 9వ మజిలీ వచ్చేసి అలుష్లో దిగారు. ఎక్కడండి ఇది? అలుష్. అలుష్ అంటే ఏంటి? ఇప్పుడు మన పనిలో వచ్చి అలుష్ అంటే ఒబీడియన్స్ ఇన్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న విషయాల్లో మనం ఏం చేయాలి? దేవునికి విధేయత చూపించాలి. ఒబీడియన్స్ ఇన్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న విషయాల్లో మనం విధేయత చూపించాలి. ఎప్పుడైతే చిన్న చిన్న విషయాల్లో మనము విధేయత చూపిస్తామో దేవుడు గొప్ప వాటి మీద దేవుడు మనకి అనుమతిస్తాడు. మన జీవితంలో మరి చిన్న వాటిని కూడా మనము తట్టుకొని, అంటే కొన్నిసార్లు ఇది చిన్నదే కదా, ఇది కొంచెమే కదా అట్లా అనుకుంటాం. నో, దేవుని దగ్గర ఈ అలుష్ అంటే ఒబీడియన్స్ ఇన్ స్మాల్ థింగ్స్. చిన్న చిన్న విషయాల్లో మనం ఏం చేయాలి? దేవునికి విధేయత చూపించాలి. నెక్స్ట్ 10th స్టాప్, 10వ జర్నీ. చూడరమ్మా 10వ జర్నీ ఏమన్నా అక్కడ? ఎన్నో వచ్చినది? 10వ జర్నీ కొరకు 14 వచ్చిన. చదమ్మా. అలుష్ నుండి బయలుదేరి. గమనించండి, ఇక్కడ చక్కని మాట మనం చూస్తున్నాం ప్లాన్. ఈ అలుష్ నుంచి బయలుదేరి వాళ్ళు రెఫీదీములకు వచ్చారు కదండి. మనం కొన్నిసార్లు మన యొక్క వ్యక్తిగత జీవితాన్ని మరి దేవుని చిత్తం కనుక 14 వచ్చిన ఏమన్నాడు ఇక్కడ? లెట్ మీ రీడ్. నేను కూడా మీ కొరకు 14 వచ్చినవా? రైట్. అలుష్లో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. చాలు ఇక్కడ మనం గమనించండి. దేవుడు ఒక చక్కని ఆలోచన ఇస్తున్నాడు. వాళ్ళు తాగడానికి వాళ్ళకి ఏమి లేవు, నీళ్లు లేవు. కొన్నిసార్లు మనము అలుష్లో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి, అక్కడ వాళ్ళకి ఏమి లేవు త్రాగుటకు. కొన్నిసార్లు మన వ్యక్తిగత జీవితంలో కూడా ఇలాంటి సమస్యలు మనము అనుభవిస్తూ ఉంటాం కదా. ఈ రోజున మనము ఒక పెద్ద ఇల్లు 7,000 8,000 కిరాయికి తీసుకున్నా కానీ
మనకేముండవు ఒక్కోసారి నీళ్ళు ఉండవు. ఇక్కడ వీళ్ళు కూడా ఇలా ప్రయాణంలో నా ఇక్కడ మనము 10వ జర్నీ స్టాప్ చూస్తున్నాం. అక్కడ ఏంటి, అక్కడ రెఫేదీములో దిగారు కదా. ఎక్కడున్నారు వాళ్ళు? రెఫేదీములో. రెఫేదీమ్ అనే మాటని ఈ సంఖ్యాకాండము 33వ అధ్యాయము 13-14 మనం చూసి ఇక్కడ ఏమిటంటే క్రైస్ట్ ద రాక్, క్రీస్తు జీవజలపు ఊటుగా ఉన్నాడు. క్రీస్తు జీవజలపు ఊటుగా ఉన్నాడు. 10వ స్టాప్ని జీవజలపు ఊట అని మనం చెప్పచ్చు. 10వ స్టాప్ని ఏం చెప్పచ్చు అంటే జీవజలపు ఊట, లేకపోతే రెఫేదీమ్ అనే మాటను అక్కడ లేఖనములో మనం చూడగలుగుతున్నాం. తిరిగి మనం స్క్రీన్లో చూస్తున్నాము 10వ జర్నీ రెఫేదీమ్ అయితే మళ్ళీ వాళ్ళు ఎక్కడికి వచ్చారు, వాళ్ళు ప్రయాణం జరుగుకుంటూ వచ్చి 11వ స్టాప్ దగ్గరికి వచ్చారు కదా. 11వ స్టాప్ ఏముంది అక్కడ మనకి? సంఖ్యాకాండము 33వ అధ్యాయము. సంఖ్యాకాండం 33వ అధ్యాయము ఎన్ని వచ్చిన చదమ్మా. రెఫీదీములో నుండి బయలుదేరి ఆ. సీనాయి అరణ్యమందు దిగిరి. ఆ. సీనాయి అరణ్యము నుండి బయలుదేరి ఆ. కిబ్రోతు హత్వాలో దిగిరి. ఆ. కిబ్రోతు హత్వాలో నుండి ఆ. బయలుదేరి ఆ. హెజెరోతులో దిగిరి. ఆ. హెజెరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి. ఆ. రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి. ఆ. రిమ్మాను పారెసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి. ఆ. లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. ఆ. రీసాలో నుండి బయలుదేరి కెఫెరాతులో దిగిరి. ఆ. కెఫెరాతులో నుండి బయలుదేరి షాఫేను కొండనొద్ద దిగిరి. ఇక్కడ గమనించండి, ఇక్కడ వాస్తవానికి మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటంటే అంతకుముందు వారికి నీరు లేదు. దేవుడు ఏం చేశాడు? యేసుక్రీస్తు వారే బండ నుంచి ఏం చేశాడు? నీటిని వారికి కురిపించాడు. ఇప్పుడు మనము ఈ జస్ట్ సి ఒక మాట 16 వచ్చి చదవరా ఒకసారి. ఏమన్నా అక్కడ సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్వాలో దిగిరి. కిబ్రోతు హత్వాలో దిగిరి. ఇక్కడ మనం కిబ్రోతు హత్వా గురించి మనం చూస్తున్నాం. అంటే వాస్తవానికి దానికంటే ముందే ఉంది అక్కడ అమాలేకీయులు వారిని జయించారు. ఇక్కడ మనం చూస్తున్నాం మౌంట్ సీనాయి అనే ప్రాంతం. ఇక్కడ ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ 11వ మాట ఉంది, ఇక్కడ కూడా 11 అనే మాట ఉన్నది. వారు ఈ అమాలేకీయులు వారిని దర్శించారు. 12వ మాట మనం చూస్తున్నాము. 12ది కిబ్రోతు హత్వా కదమ్మా. 12ది ఏంటది? కిబ్రోతు హత్వాలో దిగిరి. కిబ్రోతు హత్వా అంటే ఏంటి మనం చూస్తున్నాం ఇక్కడ. చూడండి, మొట్టమొదటిగా అమాలేకైట్స్ అటాక్స్, విక్టరీ త్రూ ప్రేయర్. మనకి ప్రార్థన ద్వారా విజయం దొరుకుతుంది. మౌంట్ సీనాయి కొండ దగ్గర గాడ్స్ కవెనెంట్. ఇక ఈ 10 ఆజ్ఞలు ఎక్కడిచ్చాడు? ఈ సీనాయి కొండ దగ్గరే దొరికినాయి. దాన్ని మనము ఆ గాడ్స్ కవెనెంట్ అని చెప్తా, దేవుని నిబంధన. ఆ తర్వాత వారు దాన్ని కిబ్రోత్ హత్వా అనే ప్రాంతాన్ని మనం చూడగలుగుతున్నాం. కిబ్రోత్ హత్వా అంటే లస్ట్ అండ్ డిజైర్స్. వాళ్ళకి చాలా కోరికలు వచ్చినాయి. ఏమి కోరికలు వచ్చి? మాకు మంచిగా తినాలి, మేము అక్కడ ఐగుప్తు దేశంలో మంచిగా మేము తిన్నాము, ఇక్కడ మాకేమీ దొరకట్లేదని వాళ్ళు చాలా సనుగుకున్నారు. వాళ్ళకి లస్ట్ అంటే వాళ్ళు శాపంలోకి వెళ్ళిపోతున్నారు వాళ్ళు. తర్వాత మనం గమనించండి పేరా, ఆ తర్వాత వాళ్ళకి డిజైర్స్ ఎక్కువైపోయినాయి, కోరికలు ఎక్కువైపోయినాయి. ఎప్పుడు ఈ మన్నాని తినాలా, మాకు ఈ మన్నా అవసరమా అంటే కొన్నిసార్లు మనం కూడా మనిషి ఏం చేస్తాడంటే మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కొంచెం మనకి నెమ్మది ఇచ్చిన తర్వాత మళ్ళీ వేరే ఆశలు ఆలోచనలు మనకు దట్ ఈస్ న్యాచురల్ బీయింగ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఒక మనుషులుగా మనకి ఇవన్నీ కూడా సహజమే. సో అంత మాత్రం కాదు, వారు అక్కడి నుంచి బయలుదేరి హజారోతులో దిగిరి అంటాడు. ఎక్కడ దిగిరమ్మా? హజారోతు. అది 33వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాట రాయబడినది. 33వ అధ్యాయము 18వ వచనంలో చదరా. 17, 18 సార్ మనకు అర్థమవుతుంది. 16 సీనాయి అరణ్యములో నుండి బయలుదేరి కిబ్రోతు హత్వాలో దిగిరి. పదహారు సీనాయి అరణ్యము నుండి బయలుదేరి కిబ్రోతు హత్వాలో దిగిరి అంటాడు. 16 అదే కదా. 16 ఇక్కడ స్క్రీన్ కూడా మనం చూస్తున్నా.
సంఖ్యాకాండము 33:16 సీనా అరణ్యములో నుండి బయలుదేరి కిబ్రోతు హత్తువాలో దిగిరి అంటాడు. కిబ్రోతు హత్తువా అంటే ఇక్కడ మనకి స్క్రీన్ మీద ఏం చూపించాడంటే, కిబ్రోత్ హత్తువా అంటే మనం గమనించండి పిల్లలు, దీన్ని మనము లస్ట్ అండ్ డిజైర్స్ అని చెప్పాము. తర్వాత కిబ్రోత్ హత్తువా నుంచి ఎక్కడ బయలుదేరారు? 18 చదమ్మా, 18 హజారోతులో దిగిరి అంటాడు. ఎక్కడ దిగారు వాళ్ళు? హజారోత్. ఇక్కడ 18వ స్టాప్ మనం చూస్తున్నాం. 18వ స్టాప్ మనం చూసినప్పుడు ఈ హజారోత్ అనే మాట దేనికి సాదృశ్యందంటే ప్రైడ్ అండ్ రిబిలియన్. ప్రైడ్ అంటే గర్వం వచ్చేసింది వాళ్ళకి, గర్వం వచ్చేసింది. దేవుని మీద వాళ్ళు తిరుగుబాటు చేశారు. హజారోత్ అంటే దేవుని మీద ఏం చేసిన వాళ్ళు? తిరుగుబాటు చేశారు. ఎట్లరా మరి కొన్నిసార్లు మనము మన వ్యక్తిగత జీవితంలో దేవుని మీద తిరుగుబాటు చేయడానికి దేవుడు ఎంత మాత్రం కూడా మనకు అనుమతి ఇవ్వటం లేదు. మనం దేవునికి నమ్మకంగా లోబడాలని మాత్రమే దేవుడు కోరుకుంటున్నాడు. మనం దేవునికి ఎప్పుడైతే లోబడతామో దేవుడు మనకి చక్కని ఆశీర్వాదకరమైనటువంటి వాగ్దాన దేశానికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. లాస్ట్ అంటే ఫైనల్ ఈ దినమున కొరకు మీ కొరకు అక్కడ 16వ మజిలీ వచ్చేసి 19వ వచ్చి చదమ్మా. 16వ మజిలీ 19వ వచ్చిన రైట్. ఇక్కడ 17th వర్స్ మనకు చదువు. 17వ వచ్చిన దట్స్ అది మనకు కావాల్సిన పాయింట్. కిబ్రోత్ హద్వాల నుంచి వారు అక్కడి నుంచి వారు కాదేశ్ బర్నియా దగ్గరికి వచ్చారు. కాదేశ్ బర్నియా అనే మాటను మనం చూసినప్పుడు ఫెయిత్ ఆర్ అన్బిలీఫ్, ఫెయిత్ ఆర్ అన్బిలీఫ్, విశ్వాసము లేకపోతే అపనమ్మకము. రెండు పాయింట్లు ఉంటాయి వ్యక్తిగత జీవితంలో. ఒకటి విశ్వాసం ఉంటుంది, రెండోది అవిశ్వాసం, అన్బిలీఫ్ కదా. మనము రెండు దేవుళ్ళ మధ్య, రెండు ప్రజల మధ్య, రెండు ఆలోచనల మధ్య ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు దేవుని మీదే మనము ఆలోచన కలిగి ఉండాలనేది దేవునికి ఏర్పాటు, దేవునికి ఉద్దేశం. సో ఇది మరి మనతో దేవుడు మాట్లాడుతున్న మాటల్ని నేను ఇంతటితో ముగించడానికి ప్రయత్నం చేస్తాను. సాయంత్రం మిగిలిన 6 మార్గాల గురించి నేను వారికి తెలియజేస్తాను. కదా మన వ్యక్తిగత జీవితంలో మరి రామ్సేస్ నుంచి బయలుదేరి మరి దేవుడు చేసినటువంటి వాగ్దాన దేశానికి వెళ్ళినప్పుడు ఆ వాగ్దాన దేశంలో మనకేం దొరుకుతుందంటే కిరీటం దొరుకుతుంది. ఏం దొరుకుతుంది మనకి? కిరీటం అంటే దేవుడిచ్చిన వాగ్దానం. నీకు నాకు మనందరం కూడా మరణించిన తర్వాత ఈ లోక యాత్ర ముగించుకున్న తర్వాత దేవుడు మనకి ఆ కిరీటాన్ని ఇస్తున్నాడు. ఆ కిరీటమే మనం చూసినట్టయితే అది వాగ్దాన దేశం, లేకపోతే ప్రామిస్డ్ ల్యాండ్. వాగ్దాన దేశం, అక్కడ వాగ్దాన దేశంలో పాలు తేనెలు ప్రవహిస్తాయి. ఏం ప్రవహిస్తాయండి? పాలు తేనె. నీ జీవితంలో మారా అనుభవం ఉండదు. మరి రామ్సేసులో నుంచి సుక్కోతులోకి వెళ్తావు, సుక్కోతుల నుంచి ఏతాములోకి వెళ్తావు, ఏతాముల నుంచి పిహారీతు అంటే మారా నుంచి ఎలీము నుంచి విడర్నెస్ ఆఫ్ ద సీన్, తర్వాత దోపాక, తర్వాత అలూషా, ఆ తర్వాత ఆ రెఫేదీము అనుభవం నుంచి దేవుడు మనకి మనం చూడగలుగుతున్నాం పిల్లల. రెఫేదీము, ఆ తర్వాత ఏమన్నాడమ్మా? కిబ్రోతు హత్వా, ఆ తర్వాత అమాలేకులతో యుద్ధం జరిగింది. మౌంట్ సినాయి దగ్గర నిబంధన ఇచ్చాడు. తర్వాత తబేరా అంటే దేవుడు మనకి జడ్జిమెంట్ చేస్తాడు. తర్వాత కిబ్రోతు హత్వాలో మనం దిగేమో లస్ట్, అక్కడ వాళ్ళకి మాంసము కావాలని అపేక్ష కలిగి ఉండాలి. వీ నీడ్ మీట్, మాకు చేపలు, మాంసము, కీరకాయలు, దోసకాయలు కావాలని అడిగారు. అంత మాత్రమే కాదు, అక్కడ వారు హజరేతులో దిగారు. హజరేత్ అంటే వాళ్ళకున్నటువంటి రెబిల్, దేవుని మీద వ్యతిరేకంగా మరి ఇచ్చేసిన తర్వాత కాదేశ్ బర్నియా అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు, ఈ కాదేశ్ బర్నియా అంటే వాళ్ళు కోరికలు వారికి ఎక్కువ అర్థమైపోయినాయి.
ఆ తర్వాత మనం చూసాము 40 సంవత్సరాల దేవుడు వారిని ఆ యొక్క మరి విశ్వాస యాత్రల నుంచి వారిని నడిపిన సందర్భాన్ని మనం చూడగలుగుతున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరి మన జీవితంలో దేవుడు చేసినట్టు మేలుని బట్టి దేవుని మన కనపరిస్తే మన అందరూ కూడా తల వచ్చినట్టయితే ప్రార్థన చేస్తాం. అందరి తల వచ్చితే ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమగల తండ్రి, మీ నామని కనపరుస్తున్న మీ కరప్సప్పను దర్శించి దీవించమని సకల ఘనత మహిమ ప్రమార్పిస్తున్న మా జీవితంలో ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలు బట్టి వందనా తెలియజేస్తూ సకల ఘనత మహిమ ప్రమార్పిస్తూ మా ప్రభుని ప్రియ రక్షణ యేసు పరిశుద్ధ నామములో మీ కిరణంతో వేడుకొని సిద్ధించి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి ఇక్కడ ఇచ్చిన ప్రతి వారికి ఈ ఉదయకాల సమయంలో మరి మనందరం కూడా ఆత్మీయ ఇజ్రాయేలీలుగా మరి పాత జీవితం ఆ యొక్క ఐగుప్తు దేశం నుంచి వాగ్దాన దేశానికి కానాను దేశానికి మనందరం ఆత్మీయ ప్రయాణం చేయడానికి దేవుడు మనకు సమృద్ధిని సమాధానం ఇచ్చి దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.